మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తెలుగువారి సంవత్సరాది ఉగాది. క్రోధి నామ సంవత్సరానికి టాటా బై బై చెప్తూ కొత్త సంవత్సరానికి కొత్త ఆలోచనలతో ముందడుగు వేస్తున్నాం. పోయిన సంవత్సరం ఎన్నో విషయాల్లో ఒక ముందడుగు వేసుంటాం, కొన్నిసార్లు వెనకడుగు కూడా వేసుంటాం. అనుకున్న పనులు అనుకున్న సమయానికి కాకపోయిండొచ్చును. మరి అట్లీస్ట్ ఈ కొత్త సంవత్సరంలో మనందరికీ ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఎలా ఉండబోతోంది, శ్రీ విశ్వవసు అంటే అర్థం ఏంటి, ద్వాదశ రాశుల వారికి ముఖ్యంగా మహిళలకి కూడా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది, సమయం అనుకూలించినప్పుడు ఇంకా సమయాన్ని మనకి మంచిగా తిరుగుబాటు చేసుకోవడానికి ఎలా ఉంటే బాగుంటుంది, ఇలాంటి విషయాలన్నీ మనకి తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అలాగే గురుగారు, శ్రీ విశ్వవసు నామ సంవత్సరం అంటున్నాం కదా, అంటే అర్థం ఏంటో? విశ్వావసు. విశ్వావసు అనగా విశ్వాసము కలిగినటువంటిది, నమ్మదగినటువంటిది అనేటువంటి అర్థంగా చెప్పవచ్చు. అంతేకాకుండా విశ్వావసు అనేటువంటిది గంధర్వరాజులలో ఒక రాజు. ఇతని పేరు మీదగానే వివాహం కాని అబ్బాయిలకి, ఆలస్యంగా వివాహం అవుతున్నటువంటి అబ్బాయిలకి ఈ యొక్క విశ్వావసు గంధర్వనామ మంత్రముతో కనుక జపము, తర్పణము, హోమము కనుక చేస్తే త్వరితగతిన వివాహము జరిగి తీరుతుంది అని చెప్పి మనకు మంత్రశాస్త్రంలో చెప్పబడి ఉంది. గురుగారు, ద్వాదశ రాశిలో భాగంగా ధనస్సు రాశి వారికి శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ఎలా ఉండబోతోందండి? ద్వాదశ రాశులలో భాగంగా ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. 12 మాసాలని టైప్ 3 జోన్స్లోగా మనం డివైడ్ చేసుకుంటే టైప్ 1 జోన్లో ఎలా ఉండబోతుంది, టైప్ 2 జోన్లో ఎలా గ్రహాలు అనుకూలిస్తున్నాయి, టైప్ 3 జోన్లో ఎలా మార్పులు వస్తున్నాయి అనే విషయం గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ సంవత్సరం ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. కాబట్టి ఆదాయం ఖర్చులు సరిసమానంగా ఉన్నాయి. నిల్వ చేసుకోవడానికి బాగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎలా సంపాదిస్తామో అలాగే ఖర్చులు అనేటువంటి సూచించబడుతున్నాయి. దీనికి అనుకూలంగా గ్రహాలు ఎలా ఉండబోతున్న విషయం గురించి తెలియజేసుకుంటే ముందుగా టైప్ 1 జోన్లో భాగంగా మే 13వ తారీఖు వరకు గురువు వృషభ రాశిలోనే సంచారం చేస్తుంటాడు. కాబట్టి షష్టమ గురువు ఏమవుతుంది, ముఖ్యంగా మార్చి 30 నుంచి మే 14 వరకు కూడా ఖర్చులు ఉంటాయి, ధనపరమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఎంత సంపాదించినా ధనము చేతిలో ఉండదు. ముఖ్యంగా పనులన్నీ కూడా ఆలస్యం అవుతూ ఉంటుంటాయి. అంతేకాకుండా విద్యార్థులు బాగా కష్టపడాలని సూచిస్తుంది ఈ గ్రహం, అనుకూలంగా లేని కారణం చేత. ఇక సంబంధించినటువంటి వ్యవహారాల్లో కీర్తి ప్రతిష్టలు అనగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి జాప్యం అవ్వడం. కాబట్టి మీ మీద ఇతరులు అనగా మీ మీద ఆధారపడే వాళ్ళు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కొంత అసహనం వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. దైవానుగ్రహం మాత్రం టైప్ 1 జోన్లో భాగంగా ఖచ్చితంగా ఉండాలి. ఎంతకాలం అన్ని కాలాల్లో ఉంటాయనంటే మిగతా 14వ తారీఖు తర్వాత గురువు మారబోతున్నాడు. కొన్ని అనుకూలంగా ఉండేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కాబట్టి టైప్ 2, టైప్ 3 జోన్లో భాగంగా గురువు ఎలా అనుకూలిస్తాడు, అనుకూలంగా ఎందుకు ఉండడు అనే విషయం గురించి కూడా తెలియజేసుకుందాం. ఇక మార్చి 29 అనగా ఉగాది నుంచి జూలై 12వ తారీఖు వరకు మీన రాశిలోకి సంచారం చేస్తుంటాడు. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటనంటే గత 2.5-3 సంవత్సరాలుగా సంతోషముగా ఇక ఏలిన నాటి శని దోష ప్రభావం లేదండి, హ్యాపీగా ఉన్నాము అని అనుకుంటున్నారాము. అటువంటి ఆనందము నుంచి కొంతగా నిరాశగా శని భగవానుడు అర్ధాష్టమ శని దోషాన్ని కలగచేస్తున్నాడు. అయితే ఈ అర్ధాష్టమ శని దోషము కేవలం ఈ సంవత్సరం అంతా ఉంటుందా, ఇబ్బంది పెడతాడా అని అంటే అదృష్టం ఏంటంటే కొంతకాలం మాత్రమే అర్ధాష్టమ శని దోషం. మిగతా సమయము గురువు అనుకూలంగా ఉండబోతున్నాడు, శని కూడా అనుకూలంగా ఉండబోతున్నాడు. కాబట్టి అందరూ కూడా గమనించాల్సిన అంశం ఏంటనంటే అర్ధాష్టమ శని దోష ప్రభావం కొంతకాలం మాత్రమే, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ మే 13వ తారీఖు వరకు గురువు అనుకూలంగా లేడు, శని కూడా మార్చి 29 నుంచి జూలై 12వ తారీఖు వరకు
అర్ధాష్టమ శని దోష ప్రభావం. రాహుకేతులను కనుక చూసుకుంటే మే 16వ తారీఖు వరకు కూడా రాహువు మీనరాశిలో, కేతువు కన్యా రాశిలో సంచార ప్రభావం. వెరసి 4 గ్రహాలు కూడా అనుకూలంగా లేవు. కాబట్టి ఉగాది నుంచి ఇంచుమించు మే 14వ తారీఖు వరకు అన్ని విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఒక అసహనం అనేటువంటిది వస్తుంది, సమస్యలు చుట్టుముడతాయి, ఆందోళనగా ఉంటుంది, ఏ పని చేయాలన్నా చికాగ్గా ఉంటుంది. కానీ ఇక్కడే నిబ్బరంతో ఉండాలి. ఉద్యోగ మార్పులకి కానీ, వ్యాపార విస్తరణకి కానీ, ఇతరత్ర జీవితంలో అభివృద్ధికి పనిచేసే ఏ విధమైనటువంటి వ్యవహారాలకి కానీ మీరు శ్రీకారం చుట్టకండి. సమస్యల్ని భరించండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఏమీ కాదు. గ్రహం అనుకూలంగా ఉండవు కానప్పుడు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకోండి. గ్రహాలు మనకు నేర్పుతున్నాయి. మీరు సాధారణంగా ఉండండి అయ్యా, మేమిచ్చేటువంటి దుష్ప్రభావాలకి మీరు భయపడకండి. గ్రహాలు మనకు అనుకూలంగా ఉండాలంటే దైవ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. నిరంతర దైవ ధ్యానం వల్ల ఈ టైప్ 1 జోన్ మాత్రం మీరు జాగ్రత్తలు పాటించాలి. ధనుసు రాశి వారికి చిలకకు చెప్పినప్పుడు చెప్తున్నానండి, పాటించండి. దైవానుగ్రహం ఉండండి, నెమ్మదిగా ఉండండి, ప్రశాంతతని కోల్పోకండి, సహనాన్ని కోల్పోకండి. సమయం అనుకూలంగా లేదు, అన్నీ తెలుసు. మనం ఇక్కడ కూర్చొని మాట్లాడడం కంటే భరించేవాడికి తెలుసు ఎలా ఉంటుందో. కానీ ఆ భరించేవాడి ప్లేస్లో ఉండి కూడా చెప్తున్నాను, సమయం అనుకూలంగా లేనప్పుడు మీరు కోపాన్ని, అసహనాన్ని ప్రదర్శించకండి. అవి తిరిగి మనకే ఇబ్బంది పెడతాయి. భవిష్యత్తు ఆనందదాయకంగా ఎలా ఉండబోతుందో టైప్ 2 జోన్లో భాగంగా మీరు తెలుసుకోండి. మే 14 నుంచి సెప్టెంబర్ 28వ తారీఖు వరకు మిథున రాశిలోకి సంచారం చేస్తుంటాడు. మే 14 తర్వాత మార్చి 30 నుంచి మే 14 వరకు పడినటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో, ఎండ బాగా ఉన్నటువంటి వ్యక్తికి గొడుగు తెచ్చుకొని ఉంటే ఎలా ఉంటుంది? ఉపశమనం, హమ్మయ్య అన్నట్టుగా ఉంటుంది కదా. అలా గురువు సప్తమ రాశిలోకి ప్రవేశం చేయడం వల్ల గురువు అనుకూలంగా మారబోతున్నాడు. కాబట్టి శని రాహుకేతులు ప్రధానంగా సమస్యల నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న గురువు మాత్రం ఈ యొక్క సమస్యల నుంచి బయటపడేస్తాడు. రాహు కూడా అనుకూలంగా ఉండబోతున్నాడు విచిత్రంగా మే 16వ తారీఖు నుంచి. కాబట్టి మే 14 నుంచి ఈక్వేషన్స్ మారిపోతాయి. గురువు మారుతున్నాడు, రాహు మారుతున్నాడు, కేతు మారుతున్నాడు. ఒక్క శని అర్ధాష్టమంలో జూలై వరకే ఉండబోతున్నాడు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. టైప్ 2 జోన్లో భాగంగా మీకు మే 14 నుంచి సెప్టెంబర్ 27 వరకు ఈ మిథున రాశిలోకి గురు సంచారం చేస్తూ అనుకూలంగా ఉన్నాడు. సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 12 వరకు అష్టమ గురువు అయినప్పటికీ కూడా ఏమవుతుంది? ప్రధానంగా ఈ సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 12 వరకు అష్టమ గురువు. కాబట్టి ఈ సమయం చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ మే 14 నుంచి సెప్టెంబర్ 27 వరకు తిరుగులేదు, అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కానీ సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 12 వరకు గురువు కర్కాటక రాశిలో అష్టమ గురు ప్రభావం. ఏం జరగబోతుంది? అష్టమ గురువు అంటే నష్టం అండి. ఆరోగ్యపరంగా డైట్ కంట్రోల్లో ఉండాలి, సమయానికి భోజనం చేయాలి. అంతేకాకుండా మీది సొంతం అనుకున్నటువంటిది మీ చేజారిపోతుంది. ఉదాహరణకి మీరు వాహనం ఉన్నది మీ దగ్గర, దాన్ని తొలగించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆస్తులు ఉంటాయి, ఏదైనా పరిస్థితుల ప్రభావం వల్ల ఆస్తులకి దూరం అవ్వడం, మీ సొంతం అనుకున్నటువంటి వ్యక్తి కొంతకాలం మీకు దూరం అవుతాడు. కాబట్టి ఈ సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 12 వరకు దేవతా అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం ధనుసు రాశిలో జన్మించినటువంటి వాళ్ళు చేయాలి. ఈ అష్టమ గురు ప్రభావం అక్టోబర్ 30, నవంబర్ 11, 41 రోజులు, ఇటు 3 రోజులు, మొత్తం 45 రోజులు హ్యాపీగా గడిచిపోతాయి. 45 రోజులు ఒక మండలం దీక్షగా తీసుకోండి. ఆ సమయంలో దీక్షలో ఉండండి, ఏదైనా దేవతా దీక్షలో. కాబట్టి ఆ దేవతానుగ్రహం ఉండడం వల్ల ఈ గ్రహం కూడా సంపూర్ణంగా అనుకూలిస్తూ ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 12 వరకు జాగ్రత్తలు పాటించండి. ఇది టైప్ 2 జోన్లో భాగంగా మీకు చెప్పేటువంటిది. ఇక శని భగవాను విషయానికి వస్తే జూలై 13 నుంచి అక్టోబర్ 9 వరకు మీన రాశిలోనే వక్రీకరించినటువంటి కారణం చేత అర్ధాష్టమ శని దోష ప్రభావం నుంచి కొద్దిగా బయటపడతారు. ఏమవుతుంది? మీనరాశిలో వక్రీకరించి ఉండి ఈ సంబంధించినటువంటి తృతీయ భావం కూడా కలిసి ఉన్నటువంటి కారణం చేత జూలై 9వ తారీఖు వరకు ఉన్నటువంటి నిస్తేజము, బద్ధకము అవన్నీ తొలగించుకొని ప్రేరణతో మీరు ముందడుగు వేస్తారు. తత్ఫలితంగా మంచి విజయాలు పొందుతారు, అనుకూలంగా ఉంటాయి. బంధుమిత్రులు, సోదర సోదరీమణులు అందరూ సహాయ సహకారాలు అందిస్తారు. ముఖ్యంగా నూతన వ్యక్తుల యొక్క పరిచయం జూలై 13 నుంచి అక్టోబర్ 9వ తారీఖు వరకు కలుగుతుంది. ఇక అక్టోబర్ 9వ తారీఖు రోజున కుంభరాశిలోకి ప్రవేశం చేస్తాడు. ఈ అక్టోబర్ 9వ తారీఖు నుంచి
కుంభరాశిలోకి ప్రవేశం చేసి నవంబర్ 26వ తారీఖు వరకు కూడా కుంభరాశిలోనే ఉంటాడు. కాబట్టి సంవత్సరం ప్రారంభం నుంచి జూలై 9వ తారీఖు వరకు అర్ధాష్టమ శనిదోష ప్రభావం ఎలా అయితే పొందారో గమనించండి జాగ్రత్తగా. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 25 వరకు కూడా ఏలిన నాటి శని ప్రభావం అనగా కుంభరాశిలో ఉండి వక్రీకరించి ద్వితీయ స్థాన ప్రభావాన్ని కూడా ఇస్తున్నటువంటి కారణం చేత ఏలిన నాటి శని ప్రభావానికి గురవుతారు. కాబట్టి మళ్ళీ జాగ్రత్తలు పాటించండి. ధన నష్టం అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26 మధ్య కాలంలో ధన నష్టం జరుగుతుంది. ఇంచుమించు చూడండి, ఇటు శని కూడాను అనుకూలంగా లేడు, గురువు కూడా అనుకూలంగా లేడు. సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 12, అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26, ఇంచుమించుగా అక్టోబర్ నుంచి నవంబర్ 12 వరకు కూడా శని అనుకూలంగా లేడు, గురువు అనుకూలంగా లేడు. కాబట్టి సమయం మనది కానప్పుడు మొట్టమొదటిగా ఏ విధంగానైతే తగ్గి ఉండే ప్రయత్నం చేయమని చెప్పానో ఆ విధంగా తగ్గి ఉండే ప్రయత్నం చేయండి. టైప్ 2లో భాగంగా మీకు ఉంటుంది. ఎటువంటి పెట్టుబడులు, ఉద్యోగ మార్పులు అనేటువంటివి చేయకండి. ఏ సమయంలో ఉద్యోగం మారితే బాగుంటుందనే విషయం గురించి ముందు తెలియజేసుకుందాం. ఇక ప్రధానంగా చూసుకుంటే నవంబర్ 26 నుంచి కుంభరాశిలోనే జనవరి 10 వరకు అనుకూలంగా ఉండబోతున్నాడు. టైప్ 3 జోన్లో భాగంగా ఏం జరగబోతుంది ప్రధానంగా చూసుకుంటే తృతీయ శని ప్రభావం టైప్ 3 జోన్లో భాగంగా అద్భుతంగా ఉండబోతుంది. ఈ సంవత్సరం మీరు ఏదైతే సాధించాలి ఒక సంకల్పం పెట్టుకొని ఉంటారో, అవిశ్రాంతంగా పోరాటం చేస్తారో వాటన్నిటికీ కూడాను నవంబర్ 26 నుంచి వచ్చే సంవత్సరం జనవరి 9వ తారీఖు వరకు అనగా డిసెంబర్ 31, నవంబర్ 5 రోజులు ప్లస్ 9, 36 ప్లస్ 9 45, మళ్ళీ 45 రోజులు మాత్రం అద్భుతంగా ఉండబోతుంది. ఇక మీకు తిరుగు లేదండి. ఎప్పటి నుంచి? నవంబర్ 26 నుంచి వచ్చే సంవత్సరం జనవరి 9వ తారీఖు వరకు ఉన్న మధ్యకాలంలో అసలు ఈ సంవత్సరంలో ఏది సాధించాలనుకున్నారో ఆ సమయంలోనే మీరు సాధిస్తారు. అప్పటి వరకు ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పనిచేస్తాయి, కానీ ఫలితం మాత్రం ఇక్కడ పొందుతారు. నవంబర్ 26 నుంచి వచ్చే సంవత్సరం జనవరి 9వ తారీఖు మధ్యకాలంలో టైప్ 3 జోన్లో భాగంగా డిసెంబర్ 27 నుంచి మార్చి 14వ తారీఖు వరకు మిథున రాశిలోనే వక్రీకరించి ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా ఇటు గురుబలం సంపూర్ణంగా ఉంటుంది, ఇటు గురువు కూడా అనుకూలంగా ఉంటున్నాడు, శని కూడా అనుకూలంగా ఉంటున్నాడు. కాబట్టి అద్భుతం అండి, ఇంకా మీకు తిరుగులేదు. ఆ చెప్పిన సమయాలు మళ్ళీ మీరు గుర్తు తెచ్చుకోవాలంటే ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఆ సమయాల్ని చూడండి. అద్భుతంగా ఈ టైప్ 3 జోన్స్ వరకు మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాన్ని పొందలేనటువంటి పరిస్థితి. డిసెంబర్, ఇక్కడ చూసుకుంటే డిసెంబర్ కాదు, మే 14 నుంచి సెప్టెంబర్ 28 మధ్య కాలంలో విదేశీ యానం, విదేశీ విద్య చేయాలనుకునేటువంటి వాళ్ళకి మాత్రం సంపూర్ణంగా అనుకూలంగా ఉంటుంది. అప్పటికి మీకు H1B వీసాలు రావడం కానీ అవన్నీ కూడా జరిగిపోతాయి. వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి, అమ్మాయిలకి మే 14వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా వివాహాలు అనేటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి సత్సంతాన ప్రాప్తి, సంతోషకరమైనటువంటి వార్త వింటారు. గృహాన్ని కొనుగోలు చేయాలి, గృహ సమస్యలు తీర్చుకోవాలని అనేటువంటి వాళ్ళకందరికీ కూడాను మంచి జరుగుతుంది. కోల్పోయినటువంటి బంధుత్వాలు, కోల్పోయినటువంటి దాంపత్యం, కోల్పోయినటువంటి భాగస్వాములు వీళ్ళందరూ కూడా మళ్ళీ మే 14వ తారీఖు తర్వాత మళ్ళీ ఒకటయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఈ రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులకి ప్రమోషన్లతో కూడుకున్నటువంటి బదిలీలు, అధికారుల యొక్క అండదండలు అన్నీ కూడాను మే 14వ తారీఖు తర్వాత మీ వాంఛలన్నీ తీరబోతున్నాయి. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులకి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. అలాగే అధికారుల యొక్క అండదండలు, పెద్దల యొక్క ఆశీర్వచనం వల్ల ఏదైనా పదవి లాభించినట్లయితే, పదవి ఖచ్చితంగా ఆశించినట్లయితే పదవి మీరు పొందుతారని చెప్పవచ్చు. ప్రజల మన్నల్ని పొంది ఒక మంచి నాయకుడిగా గుర్తింపు పొందుతారు. ఈ రాశిలో ధనుసు రాశిలో జన్మించినటువంటి సినీ కళారంగ ప్రముఖులకి ధనాదాయం తక్కువగా ఉన్నప్పటికీ పేరు ప్రతిష్టలు మాత్రం బాగా పెరుగుతాయి, అవార్డులు సొంతమవుతాయి, అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఎక్కువగా స్కెడ్యూల్స్లో బిజీ అయిపోతారు అని చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులు ప్రధానంగా మే 14వ తారీఖు తర్వాత ఏదైనా కానీ కొన్ని సమయాలు ఉంటాయి, ఏ సమయంలో వ్యాపార విస్తరణ చేసుకోవాలనే సమయాలు మీకు ముందు తెలియజేస్తాను. కాబట్టి ఆ సమయాల ప్రకారం మీరు వ్యాపార విస్తరణ, ఉద్యోగ మార్పు అనేటువంటి చేసుకుంటే మంచిది. అలాగే అన్ని రకాలైనటువంటి వ్యాపారస్తులకి కూడా సాధారణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అర్ధాష్టమ శని, ఏలినాటి శని ప్రభావము, అష్టమ గురు, షష్టమ గురు ప్రభావం వలన ధనపరమైనటువంటి విషయాల్లో ఎటువంటి పెట్టుబడులు పెట్టకపోవడమే చాలా మంచిది. ఉన్నటువంటి ప్రాజెక్ట్ని కంటిన్యూ చేసుకుంటూ వర్కింగ్ పార్ట్నర్గా కంటే స్లీపింగ్ పార్ట్నర్గా ఉండడమే చాలా మంచిది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఏదైనా కానీ పెట్టుబడులు అనేటువంటివి ఎక్కువగా పెట్టకుండా స్పెక్యులేషన్ రంగంలో మీరు ముందడుగు వేయకుండా ఉంటే చాలా మంచిది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఈ సంబంధించినటువంటి రాశిలో జన్మించినటువంటి వాళ్ళు రైతులు ప్రధానంగా 2 పంటలు కూడాను లాభిస్తాయి. కాకపోతే అనుకున్నంత ఆశించినంత లాభసాటి రాకపోయినా సాధారణమైనటువంటి లాభసాటిలో ఉంటారని చెప్పవచ్చు. మరి ధనుసు రాశిలో జన్మించిన మహిళలకు ముఖ్యంగా ఎలా ఉంటుందో ఒకసారి తెలియజేస్తారా గురుగారు?
ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా గౌరవ మర్యాదలకి ఎటువంటి లోటు ఉండదు. కుటుంబంలో పెద్ద పాత్ర పోషిస్తారు. ఇప్పటి వరకు మిమ్మల్ని చిన్నచూపుగా చూసినటువంటి వ్యక్తులందరూ కూడాను సాదర గౌరవ మర్యాదలతో సత్కరిస్తూ మీ మాటకి విలువనిస్తూ మీ మాటే శిరోధార్యంగా కుటుంబ సభ్యులందరూ కూడాను వింటారు. తద్వారా మంచి స్థితిగతులు అనేటువంటివి ఉంటాయి. కాకపోతే ప్రధానంగా శని ప్రభావం వలన అనారోగ్య సమస్యలు అనేటువంటి వచ్చే అవకాశం ఉంటుంది. మోకాల నుంచి పాదాల వరకు కూడా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ధన నష్టం సూచిస్తుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. కొన్ని సమయాలలో గురువు అనుకూలంగా లేనటువంటి కొన్ని సమయాలు చెప్పాను మహిళలు. ఆ సమయంలో గనక మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటే మీరు చేయనటువంటి పనులకి మీరు నిందలు పడాల్సినటువంటి అవసరం లేకుండా ఉంటుంది అనే విషయాన్ని గమనించుకోవాలి. అన్నిటికంటే ప్రధానముగా విలువైనటువంటి వస్తు సేకరణ మరియు గృహ నిర్మాణం అనేటువంటిది చేపడతారు. బాధ్యతాయుతమైనటువంటి స్థితుల్ని మీరు పోషిస్తూ మీరు ఆదర్శమైనటువంటి మహిళలుగా మీకు అందరికీ కూడాను అందరి కళ్ళల్లో అందరి తలలో నాలుకలాగా మెలుగుతారు. తద్వారా మీరు కీర్తి ప్రతిష్టలు పొందుతారని చెప్పవచ్చు. అన్ని విధాలుగా ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. రైట్. మరి వీరంతా కూడా ధనుసు రాశి వారు ఈ సంవత్సరంలో ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు? ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి సాధారణంగా శని, గురువు, రాహు, కేతువు కొంతకాలం అనుకూలంగా లేని కారణం చేత ప్రధానంగా ప్రతిరోజు కూడాను దత్త అష్టకం, కాలభైరవాష్టక పారాయణం ప్రతిరోజు పఠించుకుంటే చాలా మటుకు సమస్యలు తీరుతాయి. ఇష్టదేవత ఆరాధన, ఇష్టదేవత సందర్శనం మీకు వీలు కుదిరినప్పుడల్లా చేయండి. అలాగే మీ సంకల్పం నెరవేరాలి అంటే దైవానుగ్రహం తప్పనిసరి. కొంతకాలం అర్ధాష్టమ శని మరియు ఏలిన నాటి శని, షష్టమ గురువు, అష్టమ గురు ప్రభావం, రాహుకేతుల ప్రభావం కూడా అనుకూలంగా లేని కారణం చేత మీ యొక్క సంకల్పం నెరవేరడానికి అనేక విధాలుగా అడ్డంకులు అనేటువంటివి వస్తాయి. అలాగే మీరు జాతకరీత్యా మీ యొక్క సమస్యలకి ఏ పండితుల దగ్గరికి వెళితే ఎటువంటి పరిహారాలు చేసుకోమని చెబుతారో అటువంటి పరిహారాలు అనేటువంటివి ప్రతి నెల ఒక్కొక్క క్షేత్రంలో చేయించడం జరుగుతుంది. మీ సంకల్పం నెరవేరడానికి సంకల్ప సిద్ధి హోమాలు, మీ యొక్క జాతకరీత్యా ఉండే అన్ని రకాల సమస్యల నివారణకి ప్రతి నెల మీ కొమ్ము కాచేటువంటి విధంగా దేవతా హోమాది కార్యక్రమాలు అనేటువంటివి ప్రతి నెల ఒక్కొక్క క్షేత్రంలో చేయడం జరుగుతుంది. దీనికి శ్రీకారం మాత్రం మహామహిమాన్వితమైనటువంటి కాశీ క్షేత్రంలో చేయించడం జరుగుతుంది. ఏప్రిల్ 18వ తారీఖు రోజున ప్రారంభమవుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో సభ్యులుగా నమోదు చేసుకోదలిచిన వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ప్రతి నెల జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు వీడియోస్ అన్ని కూడా పంపించడం జరుగుతుంది. గురుగారు, ధనుసు రాశి వారు ఉద్యోగరీత్యా లేదంటే వ్యాపార రీత్యా కొత్తగా స్టార్ట్ చేయాలన్నా, రీస్టార్ట్ చేయాలన్నా, ఎక్స్పాండ్ చేయాలన్నా ఈ సంవత్సరంలో ఏ నెలలు అనుకూలంగా ఉంటాయి ఒకసారి సూచించండి. ఈ యొక్క రాశిలో అనగా ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఎటువంటి సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవాలి, ఎటువంటి సమయంలో వ్యాపార విస్తరణ, వ్యాపార ప్రారంభాలు చేసుకోవాలి, నిరుద్యోగస్తులకు ఎప్పుడు కాలం కలిసి వస్తుంది అని అంటే ఈ సంవత్సరం మే 14 నుంచి జూన్ 14వ తారీఖు ఉన్నటువంటి మధ్యకాలము అనుకూలంగా ఉంటుంది. అలాగే సెప్టెంబర్ 17 నుంచి నవంబర్ 15 ఉన్నటువంటి మధ్యకాలము అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రధానంగా వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 13 నుంచి మార్చి 14వ తారీఖు వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ చెప్పినటువంటి సమయంలో శని గురువులు కొంతకాలం యోగించడం, కొంతకాలం అవయోగించడం అనేటువంటిది ఉన్నది. కాబట్టి దేవతా అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా విజయం మీ సొంతం అవుతుందని చెప్పవచ్చు. సో ఆరోగ్య విషయంలో మరి ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందండి? ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ప్రధానంగా అనారోగ్య సమస్యలు ఎప్పుడు వస్తాయి, వాహనాన్ని నడిపేటప్పుడు ఎప్పుడు జాగ్రత్తలు పాటించాలి, అలాగే ఏ సమయంలో కుటుంబ పరముగా వాక్పరంగా సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం కనుక వచ్చినట్లయితే ఈ సంవత్సరం జూలై 27వ తారీఖు నుంచి సెప్టెంబర్ 2వ తారీఖు ఉన్నటువంటి మధ్యకాలం ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పనికిరావు. అలాగే ధన నష్టం కూడా సూచిస్తుందని చెప్పవచ్చు. ఇంకా డిసెంబర్ 6వ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం జనవరి 14వ తారీఖు ఉన్నటువంటి సమయం మాత్రం అనుకూలంగా లేని కారణం చేత ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించండి. వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం గోచరమవుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాల్లో దైవం మీకు అనుకూలంగా ఉంటేనే, దైవానుగ్రహం ఉంటేనే అన్ని విధాలుగా ధనుసు రాశిలో జన్మించినటువంటి వారు మంచిని పొందుతారు. కాబట్టి ఏప్రిల్ 18వ తారీఖు రోజున శ్రీకారం చుట్టబోతున్నాం మహామహిమాన్వితమైనటువంటి కాశీ క్షేత్రంలో. మీ యొక్క సంకల్పం నెరవేరడానికి సంకల్ప సిద్ధి, మీ జాతకరీత్యా మిమ్మల్ని కొమ్ము కాచే విధంగా దేవతా పూజలు, హోమాలు ప్రతి నెల సంకల్ప సిద్ధి హోమాలు, సకల దోష నివారణ హోమాలు అనేటివి చేయించడం జరుగుతుంది. సంవత్సరం పాటు జరిగేటువంటి కార్యక్రమంలో మీ కుటుంబ సభ్యుల గోతనామాలతో జరుగుతాయి. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి ఈ కార్యక్రమంలో ఎలా సభ్యత్వం తీసుకోవాలో తెలుసుకోవచ్చు. ఆల్ రైట్, చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.